సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2020 ఎగ్జామ్ జరిగిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఈ 2020 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏంటి? ముఖ్యంగా ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ట్రెండ్ తెలిస్తే సక్సెస్ అనేది ఈజీ అవుతుంది. అసలు ఆ ట్రెండ్ ఏంటో ఒకసారి గమనిద్దాం. గత 30 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటే ఫస్ట్లో అంటే 1980s 1990స్లో క్వశ్చన్స్ చాలా బేసిక్ లెవెల్లో స్టాటిక్లో ఉండేవి. కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. స్లోగా 2000 తర్వాత ఎనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. గత 10 సంవత్సరాల నుంచి స్పాంటనిటీ, కాంప్లెక్సిటీ క్వశ్చన్ పేపర్లో పెరిగింది. క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. చాలామంది అంటే 2015, 16, 17 ఈ పేపర్లో మొత్తం కరెంట్ అఫైర్స్ డామినేట్ అవుతుంటే అందరూ ఇంకా కరెంట్ అఫైర్స్ మీద పడిపోయి ఈ 365 సిరీస్లు చదివేసి పాస్ అయిపోదాం అనుకున్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్టాటిక్లో బాగుండాలి, అలానే కరెంట్ అఫైర్స్లో కూడా బాగుండాలి. స్టాటిక్ సిలబస్ అంటే ఏంటి? ప్రిలిమ్స్లో స్టాటిక్ సిలబస్లో అంటే ఏం కవర్ చేయాలి? ముందుగా బేసిక్స్ ఆఫ్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, తర్వాత ఈ మధ్య ట్రెండింగ్ టాపిక్స్, అగ్రికల్చర్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీలో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. దాంతోపాటు జాగ్రఫీ మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఎక్కువ దృష్టి పెడుతున్నారు, ఎందుకంటే ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ కూడా ప్రిలిమ్స్ అదే కాబట్టి. సో ఈ ఏరియాస్ని కాంప్రిహెన్సివ్గా ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఈ సంవత్సరం వచ్చేద్దాం, 6 నెలల్లో ప్రిలిమ్స్ పాస్ అయిపోయి మెయిన్స్ పాస్ అయిపోదాం, ఇదంతా సినిమాల్లో జరుగుతాయి. కానీ ఒరిజినల్గా ఎవరైనా నేను 2 నెలల్లో చదివేసి పాస్ అయిపోయానంటే అది కుదరదు. 1 ఇయర్ పాటు లాంగ్ టర్మ్ కూర్చుని ప్రిలిమ్స్ హాఫ్ డే, మెయిన్స్ హాఫ్ డే కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వాలి. దానికి ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ ఉండాలి. అండ్ క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే ఎందుకు చాలామంది విద్యార్థులు విఫలమయ్యారు, ఎక్కడెక్కడ ఈ సంవత్సరం విద్యార్థులు చేసిన తప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ చూస్తే 2-3 అంశాలు క్లియర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, ప్రతి అంశం చదివినట్టే ఉంటుంది కానీ దాని మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండదు. ప్రతి అంశం చదివినట్టే ఉంటుంది కానీ ఆ అంశం మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండదు అనమాట. అంటే ఒక టాపిక్ మీరు తీసుకున్నప్పుడు, ఒక టాపిక్ తీసుకుంటే ఉదాహరణకి ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ 1891 ఉంది. ఆ టాపిక్ తీసుకున్నప్పుడు దాని మీద డీటెయిల్గా వెళ్ళాలి. ఎంత డీటెయిల్గా వెళ్ళాలంటే దానికి సంబంధించిన వ్యక్తులందరి గురించి, బిఎం మల్బారీ గురించి, రుక్మాబాయ్ కేసు గురించి, ఇలా రకరకాల అంశాల గురించి చూసుకోవాలి. ఆ సమయంలో ఉన్న సోషల్ రిఫార్మర్స్ ఎవరో చూసుకోవాలి. సో ఒక టాపిక్ అనేది పట్టుకున్నప్పుడు దాన్ని చదువుతూ ఒక పావు గంట టైం ఎక్కువ పట్టినా సరే డీటెయిల్గా రీసెర్చ్ చేయగలగాలి. అది కొంతవరకు ఈ సంవత్సరం పేపర్లో మనకు కనపడుతుంది. రెండోది, స్టాటిక్లో ఏ సబ్జెక్ట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తాడు, ఏ సబ్జెక్ట్లో తక్కువ క్వశ్చన్స్ ఇస్తాడో ఎవరు కనిపెట్టలేరు. యూపీఎస్సీలో చాలామంది ఏది ఎక్కువ చదవాలంటారు. ఏది ఎక్కువ చదవాలో యూపీఎస్సీ చైర్మన్ కూడా తెలియదు. దానికి కారణం ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఇస్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ నుంచి 10 వస్తాయో, ఏ సబ్జెక్ట్ నుంచి అసలు రావో, ఏ సబ్జెక్ట్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయో తెలియదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అన్ని సబ్జెక్టులకి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి, ఫస్ట్ థింగ్. రెండోది, కరెంట్ అఫైర్స్. చాలామంది కరెంట్ అఫైర్స్ బాగా చదివితే మొత్తం పేపర్ పెట్టేయచ్చు అనుకుంటారు. ఈ సంవత్సరం ఎగ్జామ్ అది అసలు డిస్ప్రూవ్ చేసింది. కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ తక్కువ వచ్చేసాయి. అంటే స్టాటిక్ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారా, కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారా, అసలు ఎవరు కనిపెట్టలేదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ ట్రెండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి రోజుకి 3 అవర్స్ కరెంట్ అఫైర్స్, రోజుకి హాఫ్ డే స్టాటిక్ పోర్షన్ పెట్టి రెగ్యులర్గా క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవుతూ ఉండాలి. అండ్ అత్యద్భుతమైన విషయం, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఒక టెక్నిక్ ఉంది. టెక్నిక్ ఏంటంటే చాలామంది నేను మాక్ టెస్టులు రాస్తాను, ఎవరైనా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎవరైనా ఎన్ని మాక్ టెస్టులు రాయాలి, ఎంతమంది ఇన్స్టిట్యూట్ రాయాలి, ఇలా ఆలోచిస్తారు. కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు, అసలు అది కరెక్ట్ కాదు. మాక్ పరీక్షలు 100 రాయొచ్చు, కానీ దానికంటే మించి ఇంకొక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటంటే ఒక చాప్టర్ నువ్వు చదివేటప్పుడు నువ్వు ఎగ్జామినర్ అయితే నువ్వే ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తే ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తావు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి పాలిటీలో ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ చాప్టర్ తీసావు. వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి, అది డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్లో ఉందా, ఫండమెంటల్ రైట్స్లో ఉందా? నువ్వు ఒక ఎగ్జామినర్గా ఆ క్వశ్చన్ థింక్ చేయగలిగావంటే కరెక్ట్గా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే వ్యక్తి కూడా ఒక హ్యూమన్ బీయింగే. సో రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ పాటించండి. అంటే ఒక చాప్టర్ చదువుతూ నువ్వే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తే దానిలో ఒక 50 క్వశ్చన్లు టక్టకరాయి.
ఈ ఏరియాస్లో క్వశ్చన్స్ రావచ్చు, ఈ ఏరియాస్లో క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పి. దాంతో సబ్జెక్ట్ క్లారిటీ బాగా పెరుగుద్ది. ఇది ఎగ్జామ్కి 8-9 మంత్స్ ఉన్నప్పుడు ఫాలో అవ్వాల్సిన టెక్నిక్. ఎగ్జామ్ 1 మంత్ ఉంటే ఫాలో అవ్వాల్సిన టెక్నిక్ కాదు. ఎగ్జామ్ 8-9 మంత్స్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రతి చాప్టర్ తీసుకుని చదువుతూ ఆ చాప్టర్లో బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తారు. అలా కాదు, బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నువ్వే ఎగ్జామినర్ అయితే నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమనిపిస్తాయి, ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్, సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అట్లీస్ట్ సినాప్టికల్గా బుల్లెట్ పాయింట్స్ అనే రాసుకో. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. మూడోది కరెంట్ అఫైర్స్. ఇలానే కరెంట్ అఫైర్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ కరెంట్ అఫైర్స్ నేను ఎగ్జామ్ ముందు ఎన్ని మంత్స్ చదవాలి ఇదా కాదు, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్కి ఒక టైం పెట్టాలి. మ్యాక్సిమం సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడేవి 5-10 టాపిక్లు ఉంటాయి అంతే. కరెంట్ అఫైర్స్లో మన ఎగ్జామ్కి ఉపయోగపడే 5-10 టాపిక్లు ఉంటాయి. ఆ 5-10 టాపిక్లు ప్యూర్గా తీసుకో. ఆ 5-10 టాపిక్లు పూర్తిగా అవగాహనకి వచ్చేయాలి. ఇది నెక్స్ట్ ఇది. సో ఫస్ట్ స్టాటిక్లో ప్రతి చాప్టర్ చదువుతూ స్టాండర్డ్ బుక్స్ చదువుతూ సిలబస్ చూడండి. ప్రాపర్గా ప్రిలిమ్ సిలబస్, మెయిన్ సిలబస్ మీ ఇంట్లో అంటించుకోండి. ఒక రూమ్కి అంటించేసుకుని మీ ఎదురుగా రోజు కనిపించేట్టు చూడాలి. ఒకటి. 2 బేసిక్ స్టాండర్డ్ బుక్స్ 2-3 తీసుకోవాలి. ఒక్కొక్క చాప్టర్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ సంపాదించాలి. ఒక్కొక్క చాప్టర్ టఫ్గా అనిపించినప్పుడు 2వ సారి 3వ సారి చదవచ్చు. తర్వాత ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ 3 రీడింగ్స్ చేయాలి. ఎప్పుడైనా ఫస్ట్ రీడింగ్లో అంత బాగా రాలేదు, థర్డ్ రీడింగ్లో బాగా వస్తుంది కాదు. ఫస్ట్ రీడింగ్ షుడ్ ఆల్వేస్ బి ద బెస్ట్ రీడింగ్. థర్డ్ రీడింగ్ టైంకి 2 టైమ్స్ రివిజన్ కూడా అయిపోవాలి. అంటే సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అనేది రివిజన్ మాత్రమే. ఫస్ట్ రీడింగ్లోనే సబ్జెక్ట్ క్లారిటీ కోసం ఎంత వీలైతే అంత ఆలోచించాలి. రెండోది సివిల్ సర్వీసెస్ చదువు అనగానే ఇప్పుడు పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. పుస్తకాలు పెట్టుకుని ఒకటే కళ్ళతో దాన్ని చూస్తూ బట్టి కొట్టాల్సిన చదివైతే కాదు. చదివిన తర్వాత దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి, దాన్ని మంచి చేయాలన్నమాట. అంటే ఆ టాపిక్ గురించి మన బ్రెయిన్తో అనాలిసిస్లో అనలిటికల్ స్కిల్స్తో ఆలోచించాలి. ఇది కూడా ఈ పేపర్లో మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ స్టాటిక్కి డైనమిక్కి బ్యాలెన్స్ చేయగలగాలి. అంటే కరెంట్ అఫైర్స్కి స్టాటిక్ పోర్షన్కి బేసిక్ బుక్స్ ఫస్ట్ చదవాలి. తర్వాత స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. బేసిక్ బుక్స్, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. ఆ తర్వాత మాక్ టెస్ట్లు ఎంత చేస్తామో మనం కూడా ఎగ్జామినర్ అయితే దానిలోంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తామో అది ప్రాక్టీస్ చేసుకోవాలి. దెన్ అక్కడి నుంచి స్లోగా ఏం చేయాలి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ యూపీఎస్సీ లాస్ట్ 15-20 ఏళ్ళు ఇచ్చినవన్నీ ప్రాక్టీస్ చేయాలి. అక్కడి నుంచి రోజు కరెంట్ అఫైర్స్లో మీరు సొంతంగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్లో ఎలాంటి క్వశ్చన్ రావచ్చు, ఏ క్వశ్చన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వచ్చు, ఎవ్రీడే కొంచెం గెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జామ్ టెక్నిక్ ఈజీగా అర్థమవుద్ది అనమాట. ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి, పాస్ కాని వాళ్ళకి ఒక తేడా ఉంది. పాస్ అయిన వాళ్ళు, పాస్ కాని వాళ్ళు నాలెడ్జ్ బేస్ ఒకటే. కానీ పాస్ అయిన వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్ టెక్నిక్స్ని గ్రహిస్తారు. ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా తెలుసుకుంటారు. ఆన్సర్ ఎలిమినేషన్ ప్రాసెస్, ఆ టెక్నిక్స్ కూడా నేర్చుకుంటారు. ఆన్సర్స్ పెట్టేటప్పుడు ఎలా ఎలిమినేట్ చేయాలనేది ఎట్లా వచ్చిందంటే మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, రకరకాల మోడల్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు ఆ టెక్నిక్ ప్రాసెస్ అర్థమవుద్ది అనమాట. ఈ ప్రాసెస్ కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పటి నుంచి ప్రాపర్ ప్లానింగ్. ముందు ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసి అది మధ్యలో వదిలేసి తర్వాత ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేసి ఇలా చేస్తే మార్చికి ఏది పూర్తిగా అయినట్టు అనిపించదు. అలా కాకుండా ఇప్పుడే ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఎవ్రీడే మీరు చదివేది ఎలా ఉండాలంటే రేపు ఈ చాప్టర్లో ఎగ్జామ్ పెడితే 100% రాసే విధంగా ఉండాలి. ఎగ్జామ్ ఎప్పుడో జూన్లో ఉంది, దానికోసం చదువుతున్నాను అని ఆలోచించవద్దు. థింక్ దట్ ఎవ్రీ వీకెండ్ యూ హ్యావ్ ఎ ఫైనల్ ఎగ్జామ్. ప్రతి వీకెండ్ మీకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ కోసమే మీరు చాలా కష్టపడుతున్నారని ప్రతి వీకెండ్ని ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ వీకెండ్లో ఈ డేట్ రోజు నాకు ఇది అయిపోవాలి, ఇంతే నా మొత్తం ప్రిపరేషన్. సో ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కే ఎగ్జామ్. అంతేగాని ఒకటేసారి ఆకాశానికి నిచ్చినేసే ఎగ్జామ్ కాదు. ఒక మెట్టు ఎక్కాలి. ఆ మెట్టు ఎక్కాలంటే చిన్న చిన్న టార్గెట్స్ కొట్టుకుంటూ వెళ్తే పెద్ద టార్గెట్ ఈజీగా రీచ్ అవ్వగలం అనమాట. ఇవన్నీ చేస్తే సక్సెస్ ఈజీగా వస్తాయి. సో ఇక్కడ మీకు కావాల్సిన ప్రిలిమ్స్ 2021 క్రాక్ చేయాలంటే కావాల్సిన టెక్నిక్స్ ఏంటి, 2020లో చేసిన తప్పులు 2021లో చేయకూడదు, లేదా 2021లో ఫస్ట్ టైం రాసేవాళ్ళు 2020 వాళ్ళు చేసిన తప్పులు చేయకూడదు. ఏంటి? ఫస్ట్ సీసాట్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం. సీసాట్ ఎగ్జామ్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం గుర్తుపెట్టుకోండి. చాలామంది మహామహులు ఈ సంవత్సరం సీసాట్లో సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల క్వాలిఫై కాలేకపోయారు. సీసాట్ ప్రాక్టీస్ చేయటం అంటే ఏంటి అంటే వారానికి ఒక పేపరు, తర్వాత ఇంగ్లీష్ రీడింగ్, ఇంగ్లీష్ మీనింగ్స్. మనం న్యూస్ పేపర్ చదువుతాం కదా, చదివినప్పుడు ఇంగ్లీష్ చదువుతుంటాం, దాని మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం, కానీ ప్రతి పదానికి అర్థం చేసుకోం.
ఆర్టికల్లో ఏముందో చూస్తాం, కానీ ప్రతి పదానికి మీనింగ్ తెలుసుకోండి. ఒక 6 నెలల పాటు కంటిన్యూస్గా న్యూస్ పేపర్ ఫాస్ట్గా చదివారనుకోండి, సీసాట్ పేపర్ ఎంత లెందీగా వచ్చినా ఫాస్ట్గా చదివే అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా న్యూస్ పేపర్ సరిగ్గా చదవకుండా ఏదో పుస్తకాలు చదివేస్తే అలా పాస్ అవ్వరు సీసాట్. సీసాట్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, అదొకటి. ఏదైతే చదువుతున్నారో దాని పట్ల క్లారిటీగా చదవండి, ఏదో పైపైన చదవకుండా, అంటే ఏంటో క్లియర్గా చదవండి. సివిల్ సర్వీసెస్ ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ మీరు చూస్తే విషయం పట్ల క్లారిటీ, తర్వాత ప్రాపర్ రిసోర్సెస్, ప్రాపర్ ప్లానింగ్, అంతకుమించి ప్రాపర్ టెక్నిక్స్, ఇవన్నీ ఉండి బేసిక్ స్టాండర్డ్ బుక్స్ లిమిటెడ్ రిసోర్సెస్లో ప్రతి సబ్జెక్ట్కి 2-3 బుక్స్ చదువుకుంటే పాస్ అయిపోతారు. అట్లా కాకుండా క్లమ్జీగా చేసుకుని విషయాన్ని కాంప్లెక్స్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాబ్లం వల్ల రిపీట్ అవుద్ది. సో నెక్స్ట్ ఇయర్ ఇదే తప్పు చేస్తే మాత్రం అది మనం క్షమించలేమన్నమాట. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్, స్టాండర్డ్ బుక్స్, క్వశ్చన్స్ ప్రాక్టీస్, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్స్. Finally, proper planning will make you successful in Civil Services Preliminary Exam 2021.